సో అమ్ము స్కూల్ వర్క్ షీట్ 6 అంటారు. WS6 అని రాసింది కదా. ఇదేంటిది, మనం వర్క్ షీట్ 6th వర్క్ షీట్ చేస్తాను అమ్ము స్కూల్ అనే లెసన్లో. అర్థమైందా? 5th అయిపోయింది నిన్ననే. 5thలో ఏం చదువుకున్నాం మనం? ఇవన్నీ చదువుకున్నాం. ఇది బ్యాగ్, మగ్గు, టేబుల్, బాటిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చేసినాం కదా నిన్న. ఓకే, ఇప్పుడు టిక్ ద కరెక్ట్ పిక్చర్ అంటే ఇక్కడ మనకు వర్డ్ రాసిచ్చిండు, దానికి తగిన విధమైన పిక్చర్ని మనం టిక్ కొట్టాలి. ఇది టిక్ అని కనబడుతుందా మీకు? అంటే ఏం చేయాలి, మనం టిక్ చేయాలి. ఇప్పుడు ఇదేంటిది, ఇదేంటిది ట్రైన్. ఇక్కడ ఏమని రాసి ఉన్నది, దేనికి టిక్ చేయాలి? సెకండ్ వన్, కార్కి. ఇదేంటిది, యాపిల్. మరి ఇదేంటిది, ఇదేంటిది, దేనికి టిక్ చేయాలి? సెకండ్ వన్. సెకండ్ వన్ అని చెప్పి యాపిల్ అని చెప్పండి. ఇదేంటిది, పెన్సిల్. ఇది పెన్సిల్ ఎక్కడ ఉన్నది? ఇట్లా అడిగినప్పుడు ఫస్ట్ వన్ సెకండ్ వన్ చెప్పాలి మీరు. పెన్సిల్ ఎక్కడ ఉన్నది? ఫస్ట్ వన్. దీన్ని టిక్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ టిక్ చేయమని ఉన్నది. 2 పిక్చర్స్ ఇచ్చిండు మనకు, ఇచ్చి ఒకదానికి టిక్ చేయాలి. చేసినాం కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ ఇచ్చిండు కదా. ఇక్కడ ఏం చేయమన్నాడు? టిక్ చేయమన్నాడా, సర్కిల్ చేయమన్నాడా? టిక్. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, టిక్ చేయాలి. దేనికి టిక్ చేయాలి? ఆడ్ వన్. చూడండి, ఆడ్ వన్. ఇందులో ODD ఆడ్ కనబడుతుందా మీకు? ODD ఆడ్, ODD ఆడ్ కనబడ్డది కదా. ODD ఆడ్ అంటే ఏంటిదంటే అన్నిట్లకి వెళ్ళి వేరుగా ఉన్నది ఆడ్ అన్నట్టు, ఆడ్ వన్ అంటారు. ఇలా విచ్ ఈజ్ ఆడ్ వన్. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్లో 4 పిక్చర్స్ ఉన్నాయి కదా. సో ఇదొకటి, 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 ఇదొకటి. విచ్ ఈజ్ ఆడ్ వన్? ఫస్ట్ వన్ అంటే వెరైటీ ఉన్నది ఇదే కదా. నేను విచ్ ఈజ్ ఆడ్ వన్ అని అడుగుతా, మీరు చెప్పాలి అప్పుడు. సో సెకండ్ లైన్లో ఇది టిక్ కదా, కరెక్ట్, టిక్. ఓకే, సెకండ్ లైన్లో విచ్ ఈజ్ ఆడ్ వన్? థర్డ్ వన్, టిక్ పెట్టాలి. థర్డ్ లైన్లో విచ్ ఈజ్ ఆడ్ వన్? ఇది ఈ థర్డ్ లైన్లో సెకండ్ ఇది మనకు ఆడ్ అంటే వెరైటీగా ఉన్నది. రైట్. నెక్స్ట్ నేమ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. ఈ పిక్చర్స్లో ఏం చేయాలి మనం? టిక్ కొట్టుడా, సర్కిల్ చేసుడా, పేరు రాసుడా? పేరు రాసు. ఎందుకు? ఇక్కడ నేమ్ అని ఉన్నది. నేమ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. ఫాలోయింగ్ పిక్చర్స్ అంటే ఏందిరా? కింద ఇచ్చినటువంటి పిక్చర్స్ లకు మీరు పేర్లు రాయాలి. ఇక్కడ ఏమేమి పేర్లు ఇచ్చిండు? డోర్ ఇచ్చిండు కదా, ఇక్కడ చాక్స్ అని ఇచ్చిండు, ఇక్కడ డస్టర్ అని ఇచ్చిండు. ఇవే పేర్లు కింద బొమ్మలకు పెట్టాలి మనం. సో వాట్ ఈస్ దిస్ వన్? డస్టర్. ఇక్కడ ఉన్నది డస్టర్, ఇది రాయాలి ఇక్కడ. DUSTER, డస్టర్ రాసినావా? నెక్స్ట్ ఇదేంటిది? డోర్. ఇక్కడ ఉన్నది, స్పెల్లింగ్ కూడా ఉన్నది. DOOR, డోర్. ఇదేంటిది? చాక్స్. CHALKS. ఎల్ ఉంటుంది కానీ మనం అనం. ఎల్లు అంటానమా? చాక్స్ అంటాను, చాల్క్స్ అంటానమా? అంటలేం కదా. సో ఇది మనకు ఈ వర్క్ షీట్ 6. ఓకేనా? రైట్, వర్క్ షీట్ 6 అయిపోయింది మనకు.